नमः। हरि ओम। यस्मिन् सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निराशीर्निर्ममो याति परं जयति सोक्तः। धर्म विज्ञान वैराग्य परमैश्वर्यशालिनः आनन्दतीर्थ भगवत्पादान् वन्दे निरन्तरम्। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। यस्य वाक्कामधेनुर्नः कामितार्थान् प्रयच्छति सेवेतं ये योगीन्द्रं कामपाणच्छिरं सदा। नौमि न्यायसुधादिकृत्ये मुनीन् श्रीपादरसन्मणीन् व्यासार्यान् विविधागमद्यविहरान् श्रीवादिरजानति वन्देऽहं सवरान् रघुत्तमगुरुं वेदव्यवारान्निधिं श्रीभक्तिवरदानं सद्बोधसुध्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुरुवर्पिता किलः सत्याधीशो तुमान् निर्जिताशीषमायकृत सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु आसेतो रातुषाराद्रेः यो दिशो जितवान् मोहो सत्यध्यानगुरुः पातु यतीन्द्रैरपि पूजितः सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञैश्च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाप्तिं स्मरेत्येन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। स्मृत्वा विष्णुं समुत्थाय कृतशौचौ यथाविधि दौतधन्त समाचम्य స్నానం కుర్యాద్విధానతః అన్నటువంటి రెండవ శ్లోకాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. అందులో శౌచ విధి గురించి నిన్న కొన్ని మాటలను మనం తెలుసుకున్నాము. దంతధావనం గురించి కొన్ని మాటలను మనం తెలుసుకున్నాము. విహితమైనటువంటి కాష్టములు, ఇప్పుడు అందరికీ బ్రష్ వచ్చేసింది, కానీ కాష్టములతోనే చేసుకోవాలి అన్నటువంటిది ఒక నియమం. అది పురోదయాద్రవేరద్యాత్ నోదితే అస్తమితేరవౌ దీక్షితో బ్రహ్మచారి చ అన్నటువంటి ఒక ఆపస్తంభ అనేటువంటి ఋషుల వారు చెప్పినటువంటిది. రవి ఉదయం కంటే ముందే దంతధావనం చేసుకోవాలి. ఉదయం తర్వాత అస్తమితేరవౌ రాత్రి సమయంలో చేసుకోరాదు అన్నటువంటిది శాస్త్ర నియమం. కానీ ఇప్పటి డెంటిస్టులందరూ కూడా రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసి పడుకోవాలి అన్నటువంటి ఒక విషయాన్ని చెబుతారు. కానీ శాస్త్రం దాన్ని నిషేధిస్తుంది. అదే విధంగా కొంతమందికి కొన్ని తిథుల్లో దంతధావనం లేదు, అప్పుడు ద్వాదశ గండూష అంటే నోట్లో నీళ్లు వేసుకుని పుక్కిలించి దాన్ని బయట ఉమ్మివేయడం. ఆ గండూష మాత్రమే ఉంటుంది తప్ప వేరే లేదు అన్నటువంటిది కొన్ని ప్రమాణాలు చెబుతాయి. దంతానాం శోధనం కార్యం కాష్టైరుక్తైర్యథావిధి, యోగ్యమైనటువంటి కాష్టములు ఏవైతే చెప్పారో వాటి ద్వారానే చేసుకోవాలి. నిషిద్ధ దివసే కుర్యాత్ గండూషాన్ ద్వాదశైవతు, నిషిద్ధ దివసముల్లో అప్పుడు ద్వాదశ గండూష 12 సార్లు నోట్లో నీళ్లు వేసుకొని దాన్ని పుక్కిలించి బయట ఉమ్మివేయడం, ఈ విధంగా ద్వాదశ గండూష మాత్రమే చేయాలి అన్నటువంటిది నియమం. అది ఏ తిథులు అన్నటువంటి దాన్ని చెబుతారు. ప్రతిపద్దర్శ షష్ఠీషు చతుర్దశి అష్టమీషు చ పౌర్ణిమాయాం సంక్రమే చ శ్రాద్ధే జన్మదినే తథా నవమ్యాం భానువారే చ దంతకాష్టం వివర్జయేత్ అన్నటువంటిది కొన్ని కోశముల్లో ఈ విధంగా ఉన్నది అని. సామాన్యంగా అన్ని తిథులను మనం పాటించకపోయినా ఏకాదశి నాడు మాత్రం ఈ దంతధావనం కాష్టములతో అర్థాత్ బ్రష్ పేస్టులతో చేసుకోరాదు. వాళ్ళ కేవలం వేలుతో
తోముకోవడం మాత్రమే కొంతమంది శిష్టాచారంగా పరిగణిస్తారు. అందువల్ల ఏకాదశి నాడు సర్వథా వదిలిపెట్టాలి అన్నటువంటిది చెబుతారు. నిషేధో దంతకాష్టస్య భోజనాంతే అఖిలస్య చ. భోజనాంతంలో అర్థాత్ భోజనం తరువాత చేసుకోమని చెబుతారు, కానీ అది నిషిద్ధము అని శాస్త్రం నిషేధం చేస్తుంది. ఆ దంతకాష్టం యొక్క ప్రమాణం ఎంత ఉండాలి అన్నటువంటి దాన్ని కూడా చెబుతారు. ద్వాదశాంగులికం విప్రే, 12 అంగుళాలు బ్రాహ్మణుడికి, కాష్టమాహురు మనీషిణ, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉన్నది. తరువాత ప్రక్షాళ్య పాదహస్తౌ చ ముఖం చక్షుః సమాహితః దక్షిణం బాహుముద్రిత్య కృత్వా జాన్వంతరాతుతః అన్నటువంటిది. ఆ దంతధావనం తర్వాత సమగ్రంగా ముఖాన్ని, చేతులను, కాళ్లను కడుక్కోవాలి. ప్రక్షాళ్య పాదహస్తౌ చ ముఖం చక్షుః సమాహితః, కళ్ళను బాగా శుభ్రం చేసుకోవాలి అన్నటువంటి దాన్ని చెబుతారు. తర్వాత ఇంకా దంతధావన విషయంలోనే అనేక ప్రమాణాలను చెబుతారు. ఏ దిక్కు తిరిగి దంతధావనం చేసుకోవాలి అన్నటువంటిది కూడా చెబుతారు. ప్రాంగుఖస్య ధృతి సౌఖ్యం శరీరారోగ్యమేవ చ. పూర్వాభిముఖంగా ఉంటే ధైర్యము, సౌఖ్యము, శరీర ఆరోగ్యం కలుగుతుంది. అదే దక్షిణానికి తిరిగి చేసుకుంటే కష్టం. దక్షిణేన తథా కష్టం, పశ్చిమేన పరాజయ. పశ్చిమాభిముఖంగా చేసుకుంటే పరాజయం. ఉత్తరేణ గవాంనాశః స్త్రీణాం పరిజనస్య చ. ఉత్తరాభిముఖంగా చేసుకుంటే గోనష్టము మొదలైనటువంటివి జరుగుతాయి. పూర్వోత్తరేతు దిగ్భాగే సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. ఈశాన్య దిశగా చేసుకుంటే సకల సంపదలు అర్థాత్ సకల అభీష్టాలు సిద్ధిస్తాయి. పూర్వాభిముఖంగా కానీ ఈశాన్యానికి అభిముఖంగా కానీ చేసుకోవాలి అన్నటువంటిది ఇది స్మృతి గ్రంథాల్లో వచ్చినటువంటి విషయం. అందువల్ల దీన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. అది ఇప్పటికీ మనకు ఇళ్లలో ఇటువంటివన్నీ కుదరదు. అందువల్ల ప్రారంభంలో అటువైపు తిరిగి ప్రారంభించిన తర్వాత మనకి ఏ విధంగా అనుకూలమో ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది. కానీ శాస్త్ర నియమం మాత్రం పూర్వాభిముఖంగా లేకపోతే ఈశాన్యాభిముఖంగా దంతధావనం చేసుకోవాలి. తర్వాత దంతధావనం చేసుకునేటప్పుడు కూడా పతితులైనటువంటి వారు, అంత్యజ, పాషండి, శునక, కుక్క, రజస్వల స్త్రీ, వీరిని బిషక్పాతకి చండాలాన్, ఇటువంటి జనులను నప్రేక్షే దంతధావని, అటువంటి వారిని చూడకూడదు అన్నటువంటిది లక్ష్మీ సంహిత అన్నటువంటి గ్రంథంలో చెబుతారు. అందువల్ల ఇవన్నీ కూడాను నిషిద్ధమైనటువంటివి. దంతధావన సందర్భంలో దిక్ ప్రధాన్యంగా చెబుతారు. తర్వాత మనం చూసేటప్పుడు ఎదురుగా వీళ్ళు ఉండకూడదు, ఇటువంటి వారిని చూసుకొని దంతధావనం చేయకూడదు. తర్వాత దంతధావనం చేసేటప్పుడు ఒక మంత్రం ఉన్నది అని చెబుతారు, అర్థాత్ ఒక శ్లోకం. అంటే దంతకాష్టమును ప్రార్థన చేస్తూ, ఆ వనస్పతి దేవతలను ప్రార్థన చేస్తూ మనం దంతధావనం చేసుకోవాలి. అదేమిటి అంటే ఆయుర్బలం యశో వర్చః ప్రజా పశు వసూని చ బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ తన్నో దేహి వనస్పతే అని వనస్పతికి ప్రార్థన చేస్తూ, వేపపుల్ల మొదలైనటువంటి వాటిని ఇంకా చాలా చెబుతారు. అవన్నీ కొన్ని ఇప్పుడు మనకు లభిస్తాయి, కొన్ని ఆ వృక్ష జాతులే నశించిపోయాయి. కానీ చేసుకునేటప్పుడు మాత్రం ఆ వనస్పతిని ప్రార్థన చేసుకోవాలట. ఏమని అంటే ఆయుష్, బలం, యశస్సు, కీర్తి, వర్చస్సు, ప్రజాహ, సంతతి, పశు వసూని చ, పశు సంపద, వసూని నానా విధమైనటువంటి సంపదలు, బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ,
బ్రహ్మజ్ఞానము, అదేవిధంగా మేధ, ఉత్తమమైనటువంటి ప్రతిభ, ఇవన్నీ కూడాను త్వన్నోదేహి వనస్పతే, హే వనస్పతే నీవు నాకు అనుగ్రహించు అని వనస్పతిని ప్రార్థన చేస్తూ మనం దంతధావనం చేసుకోవాలి. ఆ వనస్పతిని చేత పట్టుకొని ఈ విధంగా ప్రార్థన చేయాలి. ఆయుర్బలం యశోవర్చ ప్రజా పశువసూని చ బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ తన్నోదేహి వనస్పతే అని చెబుతారు. తర్వాత అంగులి అంటే ఏ వేళ్లతో మనం దంతధావనం చేసుకోవాలి అన్నటువంటి దాన్ని కూడా చెబుతారు. ముక్త్వా చానామికాంగుష్టౌ చ నకుర్యాద్ దంతధావనం అని అంగుష్టము, అదేవిధంగా అనామిక అంటే ఉంగరం వేలు, బొటన వేలు, వాటిని వదిలిపెట్టి మిగిలిన వాటితో అవశ్యంగా మనం దంతధావనం చేసుకోవచ్చు. 3 వేళ్లతో చూపుడు వేలు, అదేవిధంగా మధ్యమ వేలు, ప్రధానంగా ఇవి రెండే వాడతారు, వాటితోనే చేసుకోవాలి అన్నటువంటిది చెబుతారు. తర్వాత కుర్యా గండూష విధానాన్ని చెబుతారు. కుర్యా ద్వాదశ గండూషాన్ పురీషోత్సర్జనే బుధ. మనం పురీష ఉత్సర్జన చేస్తే 12 సార్లు గండూష చేయాలి. మూత్ర విసర్జన చేస్తే 4 సార్లు, భోజనాంతంలో 16 సార్లు, భక్ష్య భోజ్యావసానీతు గండూష అష్టౌ విధీయతే. ఏదైనా విశిష్టమైనటువంటి పదార్థమును తింటే దాని తర్వాత 8 సార్లు ఈ విధంగా గండూష, నోట్లో నీళ్లు వేసుకొని నోరంతా ఆ నీళ్లను తిప్పి బయట వేసేయాలి. ఇది ఆ ఉమ్మి వేయడం కూడా ఎక్కడ వేయాలి, నోట్లోంచి నీళ్లు ఎక్కడ పడాలి, చూడండి ఎన్ని సూక్ష్మాంశాలను చెబుతారు అంటే వినడానికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పురతో దేవతా తిష్టేత్ దక్షిణే పితృదేవతాః గండూష క్షేపణం తస్మాత్ వామభాగే విధీయతే. మనం ఎక్కడైతే నిలబడతామో ఎదురుగా, మన ముఖానికి ఎదురుగా దేవతలు ఉంటారు. అందువల్ల పురతో దేవతా తిష్టేత్, కుడివైపున పితృదేవతలు ఉంటారు, దక్షిణే పితృదేవతాః. అందువల్ల ఆ 2 స్థలాలను వదిలిపెట్టి గండూష క్షేపణం తస్మాత్ వామభాగంలో, అక్కడ అంటే మనం నిలబడి ఉంటాము, నోట్లో నీళ్లు వేసుకొని దాన్నంతా చేసిన తర్వాత దాన్ని ఎడమ వైపుకు ఉమ్మివేయాలి. వామభాగే విధీయతే అన్నటువంటిది. సామాన్యంగా నోట్లో నీళ్లు వేసుకొని ఎదురుగానే వేసేస్తాము, కానీ కాస్త ఎడమ వైపుకు వేయాలి అన్నటువంటిది ఇది గండూష విధానంలో మనకు చెబుతారు. అందువల్ల ఇది కూడా ఒకటి ప్రధానమైనటువంటిది. తర్వాత ఆచమనం గురించి కొన్ని మాటలను చెబుతారు. ఆచమన విధానం, ఏ విధంగా ఆచమనం ఉంటుంది అన్నటువంటి దాన్ని చెబుతారు. దాని గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఆచమనాన్ని చాలా సార్లు చేయాల్సి వస్తుంది అన్నటువంటిది. మాషమజ్జన మాత్రస్తు సంగృహ్య త్రిరపః పిబేత్. అపవిత్రకరః కశ్చిత్ బ్రాహ్మణో ఉపస్పృశేత్ అకృతం తస్య తత్సర్వం రుధిరేణ ఆచమంతి తే. మాష, మాష అంటే మినపగుండు ఎంత ఉంటుంది కదా, అంత మాత్రమే మాష, అది మునిగేంత. అందువలనే ఉద్ధరణి అంటే ఉత్ అంటే ఇదే, దాన్ని ధారణ చేస్తుంది, అందువల్ల ఉద్ధరణి అని దాన్ని పిలుస్తారు. ఆ విధంగా మాషమజ్జన మాత్రస్తు, అంత నీళ్లను తీసుకొని త్రిరపః పిబేత్, 3 సార్లు నీళ్లు తాగితే అది ఆచమనము అని అనిపించుకుంటుంది.
ఎప్పుడెప్పుడు అనడానికి చాలా వివరణ ఉంది. అంత నేను చెప్పను. ఒక్క 2 మాటలను తెలుసుకుందాం. చండాలం మ్లేచ్ఛ సంభాషే. చండాల, మ్లేచ్ఛ వీరితో మాట్లాడితే ఆచమనం చేయాలి. అదే విధంగా స్త్రీ శూద్రోచ్చిష్ట భాషణే. భోజనానికి కూర్చున్నారు వేరే వారు. అటువంటి ఉచ్చిష్ట సందర్భంలో వారితో మాట్లాడితే, అదే విధంగా ఉచ్చిష్టం పురుషం స్పృష్ట్వ. ఇంకా తిన్నాడు, చేతులు కడుక్కోలేదు. అప్పుడు శరీరం అంతా కూడా ఒక విధంగా అది ఎంగిలితో సమానం. అటువంటి వ్యక్తిని ముట్టుకున్న దంతోచ్చిష్టే తథానృతే. అనృతం, అబద్ధం చెప్పిన అతడు చెప్పింది అబద్ధమని మనకు తెలిసినప్పుడు, ఈ సందర్భాల్లో ఆచమేద్ అశ్రుపాతేవ లోహితస్య దేవచ అని అనేక మాటలను చెబుతారు. ఆ విధంగా ఆచమనం గురించి ఇది ఆచమనం గురించి చెబుతారు. ఆచమన నిషేధాలు కూడా ఉన్నాయి. ఎక్కడైనా మనకు నీళ్లు దొరకలేదు, అటువంటప్పుడు ఏం చేయాలి అన్నటువంటి దాన్ని చెబుతారు. సద్య ఆచమనాశక్తో అభావే సలిలస్య చ పూర్వోక్తేషు నిమిత్తేషు దక్షిణం శ్రవణం స్పృశేత్. అప్పటికప్పుడు ఆచమనం చేయవలసి వచ్చింది, కానీ నీళ్లు లేవు. అభావే సలిలస్య చ. అటువంటి సందర్భాలలో దక్షిణ శ్రవణం అంటే కుడి చెవిని ముట్టుకొని ఆచమనం చేయాలి. ఎన్నో సందర్భాల్లో మనకు మఠాలకు అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు ఆచమనం చేయమని కుడి చెవిని ముట్టుకోమని చెబుతారు. హరే నమః. హరే నమః. నేను బయటికి వెళ్ళిపోయాను, తెలియలేదు, మళ్ళీ జాయిన్ అయ్యాను. అదే నీళ్లు లేనటువంటి సందర్భంలో దక్షిణ శ్రవణాన్ని ముట్టుకోమని చెబుతారు. అది ఈ బోధాయన్ల వారు చెప్పినటువంటి మాటల్లో అది మనకు తెలిసి వస్తుంది. దక్షిణం శ్రవణం స్పృశే. కుడి చెవిని ముట్టుకొని అప్పుడు ఆచమనం కేశవాయ స్వాహ నారాయణ స్వాహ అన్నటువంటిది చెబుతాం. ఎందుకు అనంటే దానికి కూడా ఒక కారణాన్ని బోధాయన్ల వారు చెబుతారు. ప్రభాసాధీని తీర్థాని గంగాద్యా సరితస్తత ఆదిత్యా వసవో రుద్ర వాయురగ్నిశ్చ ధర్మాట్ విప్రస్య దక్షిణే కరణే నివసంతి దేవతాః అన్నటువంటి ఒక మాట. ప్రభాస మొదలైనటువంటి తీర్థములు, ప్రభాసాదీని తీర్థాన్ని, గంగాది నదులు, గంగాద్యాః సరితస్తత, ఆదిత్య దేవతలు, వసుదేవతలు, ఏకాదశ రుద్రులు అంటే ద్వాదశ ఆదిత్యులు, అష్టవసులు, ఏకాదశ రుద్రులు, వాయు, అగ్ని, యమధర్మరాజు వీళ్ళందరూ కూడా విప్రస్య దక్షిణే కరణే, బ్రాహ్మణుడి దక్షిణ కరణంలో వీళ్ళందరూ కూడా ఉంటారు. అందువల్ల నివసంతి దేవతాః. ఇది సాంఖ్యాయన్ల వారి మాట. అందువల్ల దీన్ని మనం అర్థం చేసుకొని ఎప్పుడైనా కుడి చెవిని ముట్టుకొని మనం ఆచమనం చేయవలసి వచ్చినా కూడా ఇక్కడ ఈ దేవతలు, సకల నదులు, ప్రభాసాది తీర్థములు ఉన్నాయి అని స్మరణ చేసుకుంటే అప్పుడు ఆ ఆచమనానికి విశేషమైనటువంటి పుణ్యం ఉంటుంది. ఏ విధంగా అంటే దీనికి ఒక కారణాన్ని చెబుతారు. అదేమిటి అంటే మహాభారత యుద్ధంలో, కౌరవ యుద్ధంలో ద్రోణాదులు అంటే ద్రోణాచార్య, అశ్వత్థామాచార్య మొదలైనటువంటి వారు
అర్ఘ్యాన్ని ఏ విధంగా ఇచ్చారు? అక్కడ మళ్ళీ వాళ్ళు ఆ నదీ తీరానికి వెళ్ళి అర్థాత్ సరోవరానికి వెళ్ళి సంధ్యావందనం చేసేటువంటి అంత సమయం లేదు. సూర్యాస్తం కంటే ముందే అర్ఘ్యం ఇవ్వాలి. అటువంటి సందర్భంలో రజసా అర్ఘ్యదానమివ అంటే రజస్సు అంటే అక్కడే ఉన్నటువంటి మట్టితో అర్ఘ్యాన్ని ఇచ్చేవారు. రజసా అర్ఘ్యదానమివ ఉదకాభావేన ఆచమనానుకూలతాయాం కరణం స్పృశేదితి గౌణకల్ప ఇది ప్రధానం కాదు, ఇది గౌణం. అంటే ప్రధానం లేనప్పుడు అప్రధానంగా చేసేటువంటి దాన్ని గౌణము అని పిలుస్తాం. ఆ విధంగా నీళ్లు లేనటువంటి సందర్భంలోనే, నీళ్లు ఉన్నా కూడాను మనం చెవినే ముట్టుకొని చేయాలి అన్నటువంటిది ఏమీ లేదు. ఈ విధంగా కూడా శాస్త్రం అవాంతర కల్పాలను అనేకంగా చెబుతుంది. ఇక కొన్ని సందర్భాలలో 2 సార్లు ఆచమనం చేయాలి అని చెబుతారు. అదేమిటి అంటే దానే భోజన కాలే చ సంధ్యయోరుభయోరపి ఆచాంత పునరాచమే జపహోమార్చనేష్వపి ఇది. దాన సందర్భంలో భోజన కాలంలో ఉభయ సంధ్యములలో ఆచమనం తర్వాత మరొకసారి పునరాచమే జపహోమ అర్చనేష్వపి, జప సందర్భంలో, హోమ సందర్భంలో, అర్చన సందర్భంలో ఈ విధంగా అనేక సార్లు ఈ అన్ని నిమిత్తాలు ఉన్నప్పుడు 2 సార్లు ఆచమనాన్ని చేయాలి అన్నటువంటి దాన్ని మనకు విధానం చేస్తారు. ఈ ఆచమనముల్లో 3 విధములు అని చెబుతారు. ఒకటి స్మార్తము, మంత్ర ఆచమన అపరపర్యాయం శ్రౌతం అన్నటువంటిది మరొకటి, మూడవది వైష్ణవము అని 3 విధములైనటువంటి ఆచమనములు లోకంలో అర్థాత్ శాస్త్రముల్లోనే సిద్ధమైనటువంటివి 3 విధమైనటువంటి ఆచములు. ఒకటి స్మార్తాచమనము, ఇంకొకటి శ్రౌతాచమనము, ఇంకొకటి వైష్ణవాచమనము అన్నటువంటిది 3 విధములు. అది ఏమిటి అంటే దాన్ని చెబుతారు. స్మార్త ఆచమన లక్షణాన్ని భరద్వాజ ఋషుల వారు ఈ విధంగా చెప్పారు. దేవ్యాః పాదైస్త్రిభిః పీత్వా అబ్లింగైర్నవధా స్పృశేత్ పునర్వ్యాహృతి గాయత్ర్యా శిరోమంత్రైస్త్రిధా స్పృశేత్ ఏవం యః కృతే విప్రో మహాపాపైః ప్రముచ్యతే అన్నటువంటిది ఇది స్మార్తాచమన లక్షణం. ప్రయోగం ఏమిటి అంటే దాన్ని చెబుతారు. దేవ్యాః పాదైస్త్రిభిః పీత్వా, దేవి అంటే ఇక్కడ గాయత్రి మంత్రము అని, గాయత్రి అన్నటువంటిది అర్థం. త్రిభిః పాదైః, 3 పాదములతో నీళ్లను తాగాలి. అర్థాత్ మనం చేతిలో నీళ్లు వేసుకొని నోట్లో వేసుకోవాలి. అదేమిటి అంటే తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తత్సవితుర్వరేణ్యం అని మొదటిసారి, రెండవసారి భర్గోదేవస్య ధీమహి, మూడవసారి ధియో యో నః ప్రచోదయాత్ అన్నటువంటి దాన్ని 3 సార్లు తాగి తర్వాత ఆపోహిష్టామయో భువః తాన ఊర్జే దదాతనః అని కర ప్రక్షాళనం మొదలైనటువంటివి ఏదైతే నియమాలు ఉన్నాయో వాటిని చేసుకుంటూ వెళ్ళాలి. మహేరణాయ చక్షసే యోవ శివతమోనస తస్య భాజయతేన ఉషతీరివ మాతరః అన్నటువంటిది ఆ ఆపోహిష్ట సమగ్ర సూక్తాన్ని చెప్పేటప్పుడు చెబుతాం కదా. ఇది 24 స్థానాలు, 24 భాగాలను చేసుకొని ఆపోహిష్ట అన్నటువంటి మంత్రంతో చేస్తే ఇది స్మార్తాచమనము అన్నటువంటిది ఇక్కడ చెబుతారు. తర్వాత ఇది స్మార్తాచమనం. శ్రౌతాచమనం గురించి చెబుతారు. అది ఋగ్వేదాయ నమః, యజుర్వేదాయ నమః, అథర్వవేదాయ నమః, సామవేదాయ నమః అని 3 సార్లు నీళ్లు తాగి అథర్వవేదాయ నమః అని నీళ్లను వదిలిపెట్టాలి. తర్వాత అగ్నయే నమః, విష్ణవే నమః, సరస్వత్యే నమః అని కొన్ని నామాలను చెబుతూ వెళతారు. వాటితో మిగిలిన అన్నిటినీ కూడా అంటే ఎక్కడెక్కడ స్పర్శ చేయాలి అన్నటువంటిది దాన్ని చెబుతూ వెళతారు. ఇది
మంత్రాచమనము అన్నటువంటిది శ్రౌతాచమనం రెండవది. మొదటిది స్మార్తాచమనము, రెండవది శ్రౌతాచమనము. తర్వాత ఇప్పుడు మనం చేసేటటువంటిది వైష్ణవాచమనము అన్నటువంటిది మరొకటి. ఈ వైష్ణవాచమనమే శ్రేష్టమైనటువంటిది అని మనకు చెబుతారు. కేశవాద్యాచమనం, వైష్ణవాచమనం అన్నటువంటిది ఇది ప్రధానంగా మనకు చెబుతారు. ఈ కేశవాచమనం, కేశవాది ఆచమనం అత్ర అశేష శిష్ట పరిగృహీతత్వాత్ వైష్ణవాచమనస్యైవ ఇతరాభ్యాం విశిష్టత్వం. శిష్టజనులందరూ కూడా దీన్నే పరిగ్రహించారు. కొంతమంది వీటిని చేస్తారు. స్మార్తాచమనం చూడలేదు కానీ శ్రౌతాచమనాన్ని ఉడుపి ప్రాంతంలో ఋగ్వేదాయ నమః, యజుర్వేదాయ నమః అని వాళ్ళు చేసేటువంటి దాన్ని చూడవచ్చు. కొంతమంది చేస్తారు. కానీ అశేష శిష్టజనులు పరిగ్రహించినటువంటిది ఈ కేశవాది నామములతోనే ఆచమనం. అందువల్ల దీనికే విశిష్టత్వం ఉన్నది. ఏ విధంగా అంటే కూపోదక స్నానత భాగీరథి స్నానస్యైవ తతః సర్వకర్మసు ప్రేక్షవద్భిః వైష్ణవాచమనమేవ అనుష్ఠేయం. బావి నీళ్లతో స్నానం చేయడానికి, గంగా నది నీటిని స్నానం చేయడానికి ఎంత భేదం ఉన్నదో అంత భేదం మిగిలిన ఆచమనములకు, ఈ కేశవాది ఆచమనములకు ఉన్నది. అందువల్ల అందరూ కూడా కేశవాది నామములతోనే వైష్ణవాచమనాన్నే అనుసరించాలి అన్నటువంటి దాన్ని మనకు చెబుతారు. అనేక ఋషులు అందరూ కూడా చేస్తూ వచ్చారు. అటువంటిది వైష్ణవాచమనానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే విష్ణునామత్వాత్ అధిక ఫలత్వేన విశిష్టత్వమితి. తథాపి కథం అధిక ఫలత్వం అని ప్రశ్న చేసుకొని చెబుతారు. విష్ణునామములు కేశవ, నారాయణ, మాధవ 24 సార్లు భగవంతుడిని స్మరణ చేసుకోవడానికి ఒక విశిష్టమైనటువంటి అవకాశాన్ని వైష్ణవాచమనంలో ఇచ్చారు. కాబట్టి దాన్ని అవశ్యంగా వైష్ణవాచమనాన్నే మనం చెయ్యాలి అన్నటువంటి దాన్ని ఇక్కడ చెబుతారు. ఇక ఈ వైష్ణవాచమనాన్ని క్రమాన్ని ఏ విధంగా అంటే దాన్ని కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 సార్లు నీటిని నోట్లో వేసుకోవాలి. ఉద్ధరణితో ఎడమ చేతిలో ఉద్ధరణి పట్టుకుని కుడి చేతిలో మనం నీళ్లను వేసుకొని నీళ్లను నోట్లో వేసుకోవాలి. ఆ దంతములకు తాకకూడదు. తర్వాత గోవిందాయ నమః అని ఎడమ చేతిని కడుక్కోవాలి. విష్ణవే నమః అని కుడి చేతిని, మధుసూదనాయ నమః అని పై పెదవి పై భాగాన్ని ముట్టుకోవాలి. త్రివిక్రమాయ నమః అని పెదవి కింది భాగాన్ని పెదవి కింద ఒకసారి ముట్టుకోవాలి. వామనాయ నమః అని కుడి కపోలాన్ని, శ్రీధరాయ నమః అని ఎడం వైపు కపోలాన్ని, ఋషికేశాయ నమః అని 2 చేతులను జోడించాలి. పద్మనాభాయ నమః అని 2 పాదములను ముట్టుకోవాలి. దామోదరాయ నమః అని శిరస్సును, సంకర్షణాయ నమః అని ముక్కు కింది భాగాన్ని, ముక్కు దాని కింది సామాన్యంగా ముక్కు అంటే ఆ తుది కొస భాగాన్ని ముట్టుకోవాలి. వాసుదేవాయ నమః అని ఆ ముక్కు కుడి వైపున, ప్రద్యుమ్నాయ నమః అని ఎడమ వైపున, అనిరుద్ధాయ నమః అని కుడి కన్నును, పురుషోత్తమాయ నమః అని ఎడమ కన్నును, అధోక్షజాయ నమః అని కుడి చెవిని, నారసింహాయ నమః అని ఎడమ చెవిని, అచ్యుతాయ నమః అని నాభిని, జనార్దనాయ నమః అని హృదయాన్ని, ఉపేంద్రాయ నమః అని తలను, హరయే నమః అని కుడి భుజాన్ని, శ్రీకృష్ణాయ నమః అని ఎడమ భుజాన్ని ఈ విధంగా ముట్టుకొని ఆచమనాన్ని చెయ్యాలి అన్నటువంటిది ఇది ఆచమన ప్రకారము. దీన్ని వైయాగ్రపాదులు చెప్పినటువంటి దాన్నే ఇంతవరకు నేను ఆ విధంగా చెప్పాను. అందువల్ల కేశవాది నామములతో మనం చేసినటువంటి ఆచమనమే అతి శ్రేష్టమైనటువంటి ఆచమనం. శ్రీపూర్వకంచ నామాదో నమోంతశ్చ తతః క్రమాత్ వైష్ణవాచమనం హేతత్ స్వయం నారాయణో భవేత్ ఇతి.
అంటే చెప్పేటప్పుడు శ్రీ కేశవాయ నమః, శ్రీ నారాయణాయ నమః, శ్రీ మాధవాయ నమః, శ్రీ గోవిందాయ నమః అని ఆ నామ పూర్వంలో శ్రీకారాన్ని, నమః అని చివర్లో, శ్రీపూర్వకంచ నామాదో నామానికి ఆదిలో శ్రీ అన్నటువంటి శబ్దాన్ని, నమో అంతశ్చ తతః క్రమాత్ క్రమంగా నమశబ్దాన్ని చివరిలో చెబుతూ ఆచమనాన్ని, వైష్ణవాచమనాన్ని చేయాలి అన్నటువంటి దాన్ని చెబుతారు. ఇది అన్ని కర్మలకు ప్రధానమైనటువంటిది. యా క్రియా కురుతే మోహాద్ అనాచమ్యైవ నాస్తికః భవంతి యతస్తస్య వృథా సర్వాన సంశయః అన్నటువంటిది ఒక మాటను చెబుతారు. మీరు ఏ క్రియలనైనా చేయండి, అది ఆచమనం లేకుండా చేస్తే, మోహంతో అజ్ఞానంతో ఆచమనం చేయకుండా చేస్తే అతడు నాస్తికుడు, నాస్తికః అన్నటువంటిది. తర్వాత అతడి సకల కర్మలు కూడా అది నిష్ఫలమవుతాయి. అందువల్ల ఆచమనం ప్రతి కర్మలోనూ, మీరు ఏ కర్మ అయినా చేయండి, ఆచమనం కేశవాయ స్వహ అని ప్రారంభమవుతుంది. అందువల్ల ఆ ఆచమనం చాలా ప్రధానమైనటువంటిది. దాన్ని అవశ్యంగా మనం ప్రతి కర్మకు ఆదిలో చేయవలసిందే. ఈ విధంగా 3 విధములైనటువంటి ఆచమనములు, అందులోనూ వైష్ణవాచమనం శ్రేష్టం. మనం ఏదైతే ప్రస్తుతానికి ఆచరిస్తూ ఉన్నామో అది శ్రేష్టమైనటువంటిది. దాన్ని ప్రతి చోట కూడా మనం ఆచరించాలి. తరువాత స్నానం గురించి చెబుతారు. ఆ స్నానం కూడా చాలా విస్తారంగా చెబుతూ వెళతారు. స్నానంలోనూ మంత్రస్నానం, మలస్నానం, ధ్యానస్నానం చ వారుణం, పంచమం చ జలస్నానం ఇది పంచవిధం స్మృతం అన్నటువంటిది వరాహ పురాణంలో ఈ మాట వస్తుంది. దానికి అనుగుణంగా మలస్నానం మొదటిది, మంత్రస్నానం ఒకటి, మలస్నానం రెండవది, ధ్యాన స్నానం మూడవది, వారుణం నాలుగవది, ఐదవది జలస్నానము అని 5 విధములైనటువంటి స్నానముల గురించి చెబుతారు. ఎందుకు అంటే, నవద్వారమిదం దేహం స్రవత్యహరహర్ మలం తచ్చుద్యర్థం ప్రకర్తవ్యం మలస్నానం దినే దినే అన్నటువంటిది మాట. 9 ద్వారాలతో నిండినటువంటి దేహం ఇది. ఇది దేహం ప్రతి రోజు కూడా 9 ద్వారముల ద్వారా మలాన్ని బయటికి వేస్తూ వెళుతుంది. అహరహర్ మలం అంటే ప్రతి ఉదయము రాత్రి ఈ విధంగా మలాన్ని బయటికి వేస్తూ వెళుతుంది. తత్శుద్ధి కొరకు మనం ఈ స్నానాలను చెయ్యాలి అన్నటువంటిది మనకు శాస్త్రం చెబుతుంది. ప్రథమం త్రిర్నిమజ్యాప్సు కరాభ్యాం శోధయేన్నరః సర్వాంగాణి చ త్రిః పశ్చాత్ నిమజ్యాచమ్య భక్తితః. మలస్నానం గురించి చెబుతారు. అదేమిటి అంటే, నీళ్లలో, నది, సరోవరం మొదలైనటువంటి వాటిలో దిగి దాన్ని ప్రథమం త్రిర్ని నిమజ్యాప్సు 3 సార్లు నీటిలో మునగాలి. మునక వేసి తరువాత 2 చేతులతో తన శరీర శుద్ధిని చేసుకోవాలి, సర్వ అంగములను శుద్ధి చేసుకోవాలి. త్రిపశ్చాత్ నిమజ్య ఆచమ్య భక్తితః. ఈ విధంగా స్నానం చేసి మలాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇది సకల జనులకు అనివార్యమైనటువంటిది. సరే, మనం శీత జలాన్ని చేయడానికి సాధ్యపడదు, శీత జల అశక్తౌ, శీతల జలాన్ని స్నానం చేయలేను అంటే, కుర్యాదేవ ఉష్ణవారిణ, వేడి నీటితోనూ స్నానం చేయవచ్చు. తరువాత అలా చేసేటప్పుడు, అంటే ఇప్పుడు మనం ట్యాప్ కింద బకెట్ పెట్టుకొని అందులో స్నానం చేస్తాము. అప్పుడు కొన్ని నియమాలను చెబుతారు.
శీతస్వప్సు నిశిత్యోష్ణం, కాస్త చల్లనీళ్లను పెట్టుకోవాలి, దాంట్లో వేడి నీటిని వేయాలి, తర్వాత మళ్ళీ పైన శీతల జలాన్ని వేయాలి. ఈ విధంగా చేసి తులసి మృత్తిక అందులో కాస్త వేసి అక్కడ అభిమంత్రణ చేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి. జలం విధాయ కుర్వీత యో హ్యశక్తో భవేద్విజ. ఈ విధంగాను స్నానం చేయవచ్చు. అవశ్యంగా ఇటువంటి స్నానాన్ని చేయాలి. ఇది కూడా ఒక్కొక్కసారి జ్వరం వచ్చి ఇంకేదో వచ్చి స్నానం కుదరలేదు అంటే అప్పుడు మంత్ర స్నానాన్ని చెబుతారు. ఎందుకు ఈ మంత్ర స్నానము అంటే సంధ్యోపాసన కర్మాదౌ అధికారస్య సిద్ధయే. ఏమైనా కూడా సంధ్యావందనాన్ని వదిలిపెట్టడానికి లేదు. అందువల్ల సంధ్యావందనం కొరకు జల స్నానాన్ని నీకు చేయడానికి సాధ్యపడకపోతే మంత్ర స్నానాన్నైనా చెయ్యి అని శాస్త్రం చెబుతుంది. అస్యాప్యశక్తో కర్తవ్యం మంత్రస్నానం దినే దినే. ఎందుకు అంటే సంధ్యోపాసన కర్మాలో అధికారస్య సిద్ధయే. సంధ్యోపాసన అవశ్యంగా సంధ్యావందనాన్ని చెయ్యాలి. బ్రాహ్మణుడైన తర్వాత సంధ్యావందనాన్ని వదిలిపెట్టి ఉండడానికి వీల్లేదు. అందువల్ల ఆ సంధ్యావందనం కొరకు అవశ్యంగా ఈ మంత్ర స్నానాన్నైనా చెయ్యాలి. ఆర్ద్రవస్త్రేణ సమ్మార్జ్య సర్వగాత్ర భవం మలం పూర్వవస్త్రం పరిత్యజ్య ధౌతమన్యద్విధారయేత్ ఆచమ్య జలమాదాయ పాత్రే వామకరేథవా గాయత్ర్యావాథమూలేన త్రివారమభిమంత్రయేత్ తజ్జలం ప్రోక్షయేద్గాత్రే దర్భైర్వా తులసీదలైః తర్జనీ మధ్యమాభ్యాం వా త్రిచేనాబ్దైస్ అబ్దైవతేన వై. ఏ విధంగా మంత్రస్నానము అంటే దాన్ని చెబుతారు. మొట్టమొదట జ్వరం బాగా వచ్చింది, ఏదో కాలికి దెబ్బ తగిలింది, స్నానం చేయొద్దు అని డాక్టర్ చెప్పేశాడు. అటువంటి సందర్భంలో ఏం చేయవచ్చు అంటే ఒక తడిగుడ్డను తీసుకొని దేహమంతా కూడా మొదట శిరస్సు నుండి పాదం వరకు అన్ని అంగాలను శుద్ధి చేయాలి. తర్వాత తాను కట్టుకున్నటువంటి ఏ వస్త్రాన్ని కట్టుకొని పడుకున్నాడో ఆ వస్త్రాన్ని తీసి ఇంకో శుభ్రమైనటువంటి వస్త్రాన్ని అతడికి ఇవ్వాలి. దాన్ని కట్టుకున్న తర్వాత అతడు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు, లేకపోతే అతడే ఎంత సాధ్యమవుతుందో అంత ఆచమనం చేసి నీళ్లు తీసుకొని ఒక పాత్రలో గాయత్రి మంత్రంతో అభిమంత్రణ చేసి 3 సార్లు అభిమంత్రణ చేసి దాన్ని తన శరీరం మీద దర్భములు లేక తులసీ దళములతో ప్రోక్షణ చేసుకోవాలి. ఇది వేరే వాళ్ళు చేస్తేనే ఉత్తమము. ఎవరూ లేరు అంటే తనే చేసుకోవాలి. తర్జనీ మధ్యమాభ్యాము. తర్వాత అబ్దైవత సూక్తం ఆపోహిష్ట అన్నట్టు సూక్తంతో అతడికి ప్రోక్షణ చేయాలి. యథా శిరస్సు నుండి కింది వరకు అతడికి ప్రోక్షణ చేస్తూ వస్తే అది అబ్దైవతై స్మృతో మంత్ర ఆపోహిష్టేతి వైతృచః. ఈ విధంగా అతడికి ప్రోక్షణ చేస్తే అది 9 సార్లు మొత్తానికి ప్రోక్షణ చేయమని చెబుతారు. ఇది చేస్తే ఇది అవశ్యంగా మంత్రస్నానము అని అనిపిస్తుంది. తత ఆచమ్య విధివత్ కుర్యాత్ సంధ్యాది కర్మచ. ఈ విధంగా చేసి తాను సంధ్యావందనాన్ని లోపం చేయకుండా అవశ్యంగా చేయవచ్చు అన్నటువంటిది ఇది మంత్రస్నానము. మలస్నానం రెండింటి గురించి చెప్పారు. యదాప్యేతన్న శక్నోతి వృద్ధో వాప్యతవాతురః శయానోపి ప్రకుర్వీత ధ్యానస్నానం అతంత్రితః. ఇది కూడా అంటే లేచి కూర్చోవడానికి కూడా సాధ్యపడటం లేదు, చాలా వృద్ధుడైపోయాడు, లేదు ఇంకేదో చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. అటువంటి సందర్భంలో ధ్యాన స్నానాన్నైనా చేయమని చెబుతారు. ఏమని? సర్వలక్షణ సంయుక్తాం మన్మూర్తిం స్పష్టదేవతాం మస్తకోపరి త్యాం ధ్యాయేత్ తత్పాదాభ్యాం వినిసృతాం బ్రహ్మణా క్షాల్యమానాంచ గంగాం త్రిపదగామినీం ఘృతాం శివేన శిరసా తతోపి నిస్సృతాం బహిః నిపతంతీం స్వకే మూర్ధ్ని ప్లావయంతీం ముహుర్ముహు సర్వాంగాని తతః సమ్యక్ ఆచమ్య శుచితాం వ్రజేత్. చాలా అద్భుతంగా ఈ మాటలను చెబుతారు. ఏది పడుకున్నాడు, లేచి కూర్చోవడానికి కూడా సాధ్యం లేదు. అటువంటి సందర్భంలో
తన శిరస్సు పైన భగవంతుడి 32 లక్షణాలున్నటువంటి ఒక మూర్తిని ధ్యానం చేయమని చెబుతారు. మన్మూర్తిం శ్రేష్ఠ దేవత. ఏదైనా మీకు రాముల వారు, కృష్ణుడు, వేదవ్యాసుడు ఏదైనా ఒక ఇష్ట దేవతామూర్తిని స్మరణ చేసుకొని అతడు నా శిరస్సు పైన ఉన్నాడు అని అతడి పాదములను బ్రహ్మదేవు సచ్చిదానందమూర్తి అతడి పాదములను బ్రహ్మదేవుల వారు కడుగుతూ ఉన్నారు. బ్రహ్మణా క్షాల్యమానాంచ, అదే గంగగా ఉద్భవించి 3 లోకాలను పవిత్రం చేస్తూ ఉన్నది. అది సాక్షాత్తు పరమశివుడు ధరించాడు. అటువంటి ఆ గంగ ఇప్పుడు నా శిరస్సు మీద పడింది. అది నా శరీరంలో ఉన్నటువంటి సకల బాహ్య శుద్ధి, అంతఃశుద్ధి రెండింటినీ చేస్తూ ఉన్నది అని తాను చింతన చేసి తరువాత తాను ఆచమనం చేస్తే శుచిర్భూతుడవుతాడు అన్నటువంటిది ఇది మూడవది ఇది ధ్యాన స్నానము అని చెబుతారు. అంటే ఇదంతా అశక్త విషయంగా చెబుతారు. హాస్పిటల్లో ఉన్నాడు, ఏమీ చేయడానికి సాధ్యం లేదు. ఆ సందర్భంలో ఇటువంటి ధ్యాన స్నానాన్ని చేసి శుచిర్భూతులు అవుతాడు. అప్పుడు మిగిలిన భగవన్నామస్మరణకు అనువుగా ఉంటుంది అన్నటువంటి దాన్ని చెబుతారు. అందువల్ల అది కూడా అవశ్యంగా చేయవచ్చు. స్నాతోపి విధివత్ శక్తో వారుణేన జలేన వా మంత్రస్నానం తథా ధ్యాన స్నానం కుర్యాచ్చ నిత్యద. లేదు, తనకు సామర్థ్యమే ఉన్నది అంటే ప్రతిరోజు ఈ ధ్యాన స్నానాన్ని చేయవచ్చు. మొదట నీళ్లలో మల స్నానాన్ని మంత్రపూర్వకంగా స్నానాన్ని చేసి వచ్చి కూర్చొని ధ్యాన స్నానాన్ని అవశ్యంగా ఈ ధ్యాన స్నానం చేయవచ్చు. భగవంతుడి ధ్యానం చేస్తూ ఆ గంగా స్నానం నాకు అవుతూ ఉన్నది అని ధ్యానం చేస్తే అవశ్యంగా ఈ ధ్యాన స్నానం ప్రతిరోజు కూడా చేయవచ్చు. అశక్తులకు అని మాత్రమే కాదు, శక్తులైనటువంటి వారు కూడా ప్రతిరోజు ఈ ధ్యాన స్నానాన్ని చేయవచ్చు. తరువాత జల స్నానాన్ని ఈ విధంగా చెబుతారు. భూమిస్థ ముద్ధృతాత్ పుణ్యం తతః ప్రస్రవణోదకం. తతోపి సారసం పుణ్యం తస్మాన్నాదీయ ముచ్యతే. తీర్థతోయం తతః పుణ్యం తతో గంగాంతు సర్వతః. బావి తోడుకునేటువంటి బావిలో ఉంటే అది ఒక రకమైనటువంటిది. ఇంకొకటి ఎక్కడో పైనుండి కొండ మీద నుంచి వచ్చి ఒక తీర్థంలాగా ఏర్పడి ఉన్నది. అది ప్రస్రవణోదకము అని పిలుస్తారు. అంటే కపిల తీర్థం మాదిరిగా కపిల పైనుండి కొండ మీద నుంచి పడి అక్కడ తీర్థంలాగా ఏర్పడింది. తతోపి సారసం పుణ్యం, దానికంటే సరస్సు పెద్ద సరోవరం. తస్మాన్ నాదేయముచ్యతే, తర్వాత దానికంటే సామాన్యమైనటువంటి నది, విశిష్టమైనటువంటి నదులు, తర్వాత అతి విశిష్టమైనటువంటివి 2. దక్షిణాపథంలో ఉంటే గోదావరిని స్మరించుకోవాలి, ఉత్తరాపథంలో ఉంటే గంగను స్మరించుకోవాలి. ఎక్కడైనా కూడా ఈ రెండింటి స్మరణ అవశ్యంగా చేయాలి అన్నటువంటిది శాస్త్రం చెబుతుంది. తతో గంగా అంతు సర్వతః, సర్వశ్రేష్టమైనటువంటిది మాత్రం గంగా నది. అక్కడ విధివత్తుగా స్నానం చేస్తే ఇది జలస్నానము అని పిలుస్తారు. ఇటువంటి వారుణ స్నానము, జల స్నానము రెండింటికి మహా వ్యత్యాసం లేదు. వారుణ స్నానము అన్నటువంటిది కూడా మనం రోజు చేసేటువంటి స్నానం. మలాపకర్షణం తర్వాత మనం శుద్ధి స్నానం ఏదైతే చేస్తామో అది వారుణ స్నానము. ఈ జల స్నానం అంటే తీర్థంలో దిగి అవగాహన చేయడం ఏదైతే ఉన్నదో అది జల స్నానము. ఇది విశిష్టమైనటువంటిది, దీన్ని అవశ్యంగా చేయాలి అన్నటువంటిది మార్కండేయు ఏ విధంగా స్నానం చేయాలి. నదిలో లేకపోతే సరోవరంలో, నదిలో మనం దిగాం, అప్పుడు ఏ విధంగా స్నానం చేయాలి అంటే ప్రవాహాభిముఖో మధ్య త్యత్రాప ప్రవహంతి వై. ప్రవాహానికి అభిముఖంగానే స్నానం చేయాలి. ప్రవాహం ఏ విధంగా అంటే మనం నిలబడితే మనకు ఎదురుగా ప్రవాహం వస్తూ ఉండాలి. అది ప్రవాహానికి అభిముఖంగా, ప్రవాహానికి విరుద్ధ దిక్కుగా నిలబడి స్నానాన్ని ఆచరణ చేయాలి.
తావరేచు సర్వేషు ఆదిత్యాభిముఖస్తత. అంటే ఇప్పుడు సరోవరం ఉన్నది. స్వామి పుష్కరిణికి వెళ్ళాము. లేదు ఇంకెక్కడో సరోవరం ఉన్నది. అక్కడ ప్రవాహం ఉండదు. అక్కడ ఏ విధంగా అంటే ఆదిత్యాభిముఖ అంటే తూర్పు దిక్కుగా తిరిగి అక్కడ స్నానాన్ని చెయ్యమని చెబుతారు. ఈ విధంగా నదిలో అయితే ప్రవాహం ఉంటే ప్రవాహానికి అభిముఖంగానే చేయాలి. లేదు అంటే సూర్యుడికి అభిముఖంగా సూర్యోదయం కంటే ముందే చేస్తాము. అందువల్ల తూర్పు దిక్కుకు తిరిగి తాము స్నానాన్ని ఆచరించాలి అన్నటువంటిది జాబాలి మహర్షి వారు చెప్పేటువంటి నియమం. తరువాత నైమిత్తిక స్నానములు అని కొన్ని ఉన్నాయి. ప్రతిరోజు చేసేటువంటి స్నానములే కానీ కొన్నిటివి విశిష్టంగా ఉన్నాయి. అదేమిటి అంటే దివాకీర్తి అంటే చండాలుణ్ణి, రజస్వలను, పతితుడైనటువంటి వ్యక్తిని, సూతికాం ప్రసవించినటువంటి స్త్రీని, శవాన్ని ముట్టుకుంటే వాటిని ముట్టుకున్న వారిని ముట్టుకున్నా కూడా మనకు స్నానశుద్ధినే అనివార్యము. దివాకీర్తి ముదక్యాం చ పతితం సూతికాం తథా శవం తత్ సృష్టినంచైవ స్పృష్ట్వా స్నానేన శుద్ధ్యతి అన్నటువంటిది ఇది నైమిత్తిక స్నానానికి నియమములు. ఎవరెవరినో ముట్టుకొని ఇంటికి వచ్చి ఉంటాము. అటువంటి సందర్భంలో మళ్ళీ ఇంట్లో సాయంకాలం సంధ్యావందనం చేయాలి. అటువంటిప్పుడు ఒకసారి స్నానం చేసి తాను అవశ్యంగా సంధ్యావందనాలు, జప పారాయణాలు అవశ్యంగా తాను చేసుకోవచ్చు. ఈ విధంగా నైమిత్తిక స్నానం. తరువాత వర్షాకాలంలో 3 రోజులు నదీ స్నానాన్ని నిషేధం చేస్తారు. వర్ష ఋతువులో వర్షాకాలంలో 3 రోజులు నదులకు ఒక దోషం ఉంటుంది అని చెబుతారు. నభో నభస్వతోర్मध्ये సర్వా నద్యో రజస్వలాః తాసు స్నానం న కుర్వీత వర్జయిత్వా సముద్రగాః. ఈ వర్షాకాలంలో సకల నదులకు రజస్వల దోషం వస్తుంది. అందువల్ల ప్రారంభంలో 3 రోజులు ప్రవాహం మొదలైన తర్వాత 3 రోజులు ఆ నదీ స్నానాన్ని వదిలిపెట్టమని చెబుతారు. ఇది మహానదులను వదిలిపెట్టి మిగిలిన నదుల విషయంలో ఈ నియమాన్ని చెబుతారు. అర్థాత్ ఏదైతే సముద్రానికి సాక్షాత్తుగా చేరుకుంటాయో అవి మహానదులు. గంగా, గోదావరి, కృష్ణ, కావేరి ఇవన్నీ మహానదులు. ఇవి కాకుండా తుంగభద్రాది కృష్ణలోనే కలిసిపోతుంది. భీమా నది, కాగిణ మొదలైనటువంటి నదులన్నీ కూడాను వాటికి ఈ నియమమే తప్ప మహానదుల విషయంలో ఈ నియమం కాదు. కానీ కొందరి అభిప్రాయం అక్కడ కూడా 3 రోజులు వదిలిపెట్టాలి అన్నటువంటిది చెబుతారు. ఈ విధంగా తరువాత ఈ నదీ స్నాన విషయంలోనే మరికొన్ని నియమాలను కూడా చెబుతారు. దాన్ని కృష్ణామృత మహానవంలో ఆచార్యుల వారు ఆ మాటలను చెబుతారు. ఏ విధంగా స్నానాలను చేస్తే దాని ఫలితం ఏమిటి అన్నటువంటి దాన్ని కూడా చెబుతారు. అది కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి.
తర్వాత మరొక వ్యాఖ్యానంలో కొన్ని మాటలను చెబుతారు ఈ స్నాన విషయంలోనే. అస్నాత్వా నాచరేత్ కర్మ జపహోమాది కించన లాలాస్వేత సమాకీర్ణ శయనాదుత్థిత పునః అత్యంత మలినః కాయో నవఛిద్ర సమన్విత అని స్నానం లేకుండా ఏ కర్మలను కూడా జపహోమాది కర్మలను దేన్ని కూడా చెయ్యరాదు అన్నటువంటిది మనకు తెలిసిన విషయమే. కానీ అది ప్రమాణ పురస్సరంగా తెలుసుకుంటే చాలా విశిష్టము అని. దీన్ని దక్ష ప్రజాపతి చెప్పేటువంటి మాట అని దక్ష మాటలుగా దీన్ని చెబుతారు. విశిష్టంగా ప్రాతస్నానం ప్రశంసంతి దృష్టాదృష్ట ఫలం హితత్. ప్రాతస్నానం ఇది చాలా ఉత్తమమైనటువంటిది. సర్వమర్హతి శుద్ధాత్మ ప్రాతస్నాయి జపాదికం. సూర్యోదయం కంటే ముందే స్నానం చేసి జపాది నానా విధమైనటువంటి తన నిత్య అనుష్ఠానాన్ని చేసుకునేటువంటి వ్యక్తి అతడు సర్వమర్హతి, సకల పుణ్యాన్ని కూడా తాను పొందుతాడు. తర్వాత త్రిశ్రవణాల్లో స్నానం చేయడం అన్నటువంటిది మరొకటి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము అని. అది వారి వారి శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఆ విధంగా చేయడం అనేటువంటిది మరొక విషయము అని చెబుతారు. ఈ విధంగా 5 విధములైనటువంటి స్నానముల గురించి మనకు శ్రీనివాస తీర్థుల వారు అనేక ప్రమాణాలను చెబుతూ ఉదాహరణ చేసి ఉదాహరణ పూర్వకంగా మనకు విశిష్టంగా చెబుతారు. అందువల్ల దాన్ని మనం అనుసరించి ప్రతిరోజు ఇంకా ఈ స్నానం గురించి తర్వాత మళ్ళీ కొన్ని విషయాలను పూజా సందర్భంలో కొన్ని మాటలను చెబుతారు. అప్పుడు మళ్ళీ ఆ విషయాలను మనం తెలుసుకుందాము అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా మానసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.